నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపత్తి జీవన్ రెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా నిజామాబాద్లోని కంఠేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ వచనాలు అందజేశారు. అనంతరం కార్యకర్తలు నాయకులతో కలిసి వెళ్లి నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ రైతులకు గోదావరి సాగునీరు అందిస్తున్న గడ్డ నిజామాబాద్ అని అన్నారు. పోరాటం చేసి పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని, మూతపడిన చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభిస్తామని పేర్కొన్నారు. జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందింపజేసేది నిజామాబాద్ జిల్లా అని చెప్పంటూ నేను ఇలా పోచంపాడు ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు అందింపజేస్తున్నటువంటి ఒక గడ్డ ఈ నిజామాబాద్ గడ్డ అని చెప్పక తప్పదని చెప్పి అంటున్నా. ఇవాళ మా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే అంటే వాస్తవంగా మేము ఇంత అన్నం తింటున్నామని చెప్పంటే పోచంపాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి అంటున్నాను. వీళ్ళ కాకతీయ కాలువ, లక్ష్మీ కెనాల్, వరద కాలువ, అటు ఆదిలాబాద్ కేంద్ర సరస్వతి కాలువ యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నటువంటి గోదావరి నదీ జలాలను మనకు అందింపజేస్తుంది ఏదైతుందో ఈ నిజామాబాద్ గడ్డ అని చెప్పని నీ శిరస్సు వహించమని చేస్తూ అని చెప్పి అంటున్నాను. వాస్తవం ఈ ప్రాంతం అంతా రైతాంగమే. వీళ్ళ వరి ధాన్యం ఉత్పత్తితో పాటుగా వాణిజ్య పంటలైన పసుపే కానివ్వండి, చక్కెర కానివ్వండి ఉత్పత్తి చేస్తుంటే రైతుకు ఆర్థికంగా దోహదపడుతుందనే భావనతోని నిజామాబాద్ గడ్డ మీద చేస్తున్నావా లేక నీ అలహాబాద్ చేసుకుంటున్నావా? ఎప్పట్లో ఏర్పాటు చేయబోతున్నావు? నువ్వు అక్టోబర్ 4 ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేస్తే 6 మాసాలు గడుస్తుందని చెప్పంటున్నా. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఉద్యమించింది ఎవరు? మా నిజామాబాద్ జిల్లా రైతాంగం అని చెప్పంటున్నా. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖంగా సవినయంగా మనం చేస్తున్నాను చెప్పంటున్నాను. పసుపు నాణ్యత పెంపొందించబడాలి. నా చిన్నప్పుడు ఏదైతుందన్నా ఒక క్వింటల్ పసుపు అమ్మితే తులం బంగారం వస్తుండే. మా ప్రాంతంలో ఏదైతుందో మేము ఏదైతుందో నిజామాబాద్ మార్కెట్కి వచ్చి పసుపు అమ్మి ఆ డబ్బు వృధా కావద్దని బంగారం కొనుకొచ్చుకుందరు అని చెప్పి అంటున్నా. తులం ఒక క్వింటల్ పసుపు తులం బంగారం వస్తుండే. ఇవాళ తులం బంగారం 70,000 80,000 అయ్యా. పసుపు ధర ఎంత ఉంది? 15,000 ఉందని చెప్పి అంటున్నా. అది కూడా సాగు విస్తీర్ణత తగ్గి ఇవాళ ఏదైతుందో పసుపు ఉత్పత్తి తగ్గడంతో ఈ 15,000 వస్తుందని చెప్పంటున్నాం. రేపు కేంద్ర ప్రభుత్వంతో దేవుని దయవల్ల ఇండియా కూడా ప్రభుత్వం అధికారానికి వస్తే రాహుల్ గాంధీ గారు ఏదైతుందో మనకు అండగా నిలబడతారు. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో పోరాటం చేసేనా కానీ ఇలా పసుపు బోర్డు నిజామాబాద్ గడ్డ మీద ఏర్పాటు చేయడం ఏదైతుందో మన లక్ష్యంగా భావిస్తామని చెప్పి సమయం మనం చూస్తా చెప్పండి. అంతేకాదు ఇవాళ చక్కెర కర్మాగారం పునః ప్రారంభమయ్యా. వాస్తవంగా చెప్పంటు నేను ఏ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ కానీ ఒక విధమైనటువంటి ఒక క్రమశిక్షణ ఒక నిష్ఠ ఉండాలని చెప్పంటు నేను. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు చేసిన వాగ్దానానికి అనుగుణంగా పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే ఎన్నికలో ఏ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయడం జరుగుతుందని చెప్పని వాగ్దానం చేయడం జరిగిందో దానికి అనుగుణంగా చక్కెర కర్మాగారాల ఏర్పాటుకు సంబంధించి తక్షణమే పరిశ్రమ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో సబ్ కమిటీ ఏర్పాటు చేసిండ్రు. శ్రీధర్ బాబు గారు ఏదైతే బోధన పర్యటించిండ్రు, మెట్పల్లి పర్యటించిండ్రు. రేపు డిసెంబర్ 2025 లోపు ఏదైతుందో ఈ ప్రాంతానికి ఏదైతుందో వరి ధాన్యాన్ని ప్రత్యామ్నాయంగా చక్కెర ఉత్పత్తి చేసుకునే విధంగా మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో మీరు చక్కెర కర్మాగారం పునః ప్రారంభానికి ఏదైతుందో మాకు అండగా నిలబోతున్నందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తామని చెప్పండి.